హాయ్ వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. నేను శ్రవణ్ కుమార్ వీర్లపాటి, పొలిటికల్ అండ్ ఫిలిం అనలిస్ట్. 16 రోజులైంది పెద్ది సినిమా రిలీజ్ అయ్యి. మరి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? మనం సహజంగా సినిమా రిలీజ్కి ముందే ఇట్లాంటి పెద్ద హీరోలు మాస్ హీరోల సినిమాలకు ముందే కలెక్షన్లు అంచనా వేస్తూ ఉంటాం. 500 క్లబ్బు, 1000 కోట్ల కలెక్షన్ల క్లబ్బు, 1500, 2000 కోట్ల క్లబ్బులు అని చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాం. తీరా సినిమా రిలీజ్ అయినాక మరి నిజంగా అన్ని కోట్లు వసూలు చేసిందా లేదా, ఇది ఆసక్తికరమైన చర్చ జరుగుతూ ఉంటుంది. పైగా మా హీరో కలెక్షన్ ఇలా ఉన్నాయి, మీ హీరో కలెక్షన్లు ఇలా ఉన్నాయి, మొదటి వారంలో, రెండో రోజు, మూడవ రోజులో అంటే ఇట్లా రకరకాలైనటువంటి కంపారిటివ్ సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది. వాస్తవానికైతే సినిమా పెద్దలు, సినిమా ప్రొడ్యూసర్సు, అఫీషియల్ టెక్నీషియన్స్ రిలీజ్ చేసేటువంటి కలెక్షన్ మాత్రమే నిజమైన కలెక్షన్గా భావించాలి. కానీ వాటికన్నా ఉత్సాహంగా సోషల్ మీడియాలో రకరకాలైన కలెక్షన్ రికార్డ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా సరే అవి నమ్మాలా వద్దంటే ఎవరి విచక్షణ, ఎవరి వివేకం వాళ్ళకు ఉంటుంది. అయితే ఇప్పుడు పెద్ద సినిమా గత జూన్ 4వ తారీఖున రిలీజ్ అయినటువంటి చిత్రం ఈ రోజుకు 16 రోజులు పూర్తి చేసుకుంటుంది. మరి ఈ 16 రోజులు అంటే సుమారు 2 వారాలు దాటి 3వ వారంలోకి వెళ్తున్నటువంటి సినిమా పెద్ద కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, అవి వివరాలు మనం ఒకసారి చూద్దాం. అయితే ఆల్రెడీ మనకు తెలిసిందే పెద్ద విషయంలో 2 రకాలైనటువంటి చర్చలు జరిగాయి. మొదటిది అయితే ఈ సినిమా రికార్డుల గురించి, ఆ సినిమా గొప్పతనం గురించి చెప్పుకుంటూ వెళ్తే, ఆ తర్వాత సినిమా మీద, అందులో ఉన్నట్టు హీరోయిన్ క్యారెక్టర్ మీద చర్చ జరుస్తూ చాలా ప్రశ్నలు లేవనెత్తారు. నేనైతే ఆ ప్రశ్నలను లేవనెత్తడం తప్పు పట్టాను, కానీ ఆ ప్రశ్నలు ఒక పెద్ద సినిమా సమయంలోనే ఆ ప్రశ్నలు వేయడం అంటే ఏమిటి మీ ఉద్దేశం? అంటే ఈరోజు రామ్ చరణ్ మెగాస్టార్ ఫ్యామిలీ సినిమా మీద ప్రశ్నించారు, నేను అనుకుంటున్నాను. పెద్ద సినిమా ప్రశ్నించారు, తప్పేం లేదు. మీ ప్రశ్నల్లో అర్థం ఉంది, నిజమే. స్త్రీని అలా చూస్తారా, ఎలా చూస్తారా, ఐటమ్ గర్ల్గానే చూశారా, ఇది ప్రశ్నలు బాగానే ఉన్నాయి. కానీ మరి ఇంతకన్నా దారుణమైన చిత్రంలో బాలకృష్ణ గారి సినిమాలను, అల్లు అర్జున్ సినిమాలను, ఇంకా చాలా సినిమాల్లో ఉన్నాయి కదా. బాలకృష్ణ గారి సినిమాలో చాలాసార్లు పాటల విషయంలో కానీ, స్టెప్స్ విషయంలో కానీ, ఆఫ్ ది రికార్డ్, ఆన్ రికార్డుల విషయంలో కానీ చాలా అభ్యంతరాలు ఉన్నాయి. స్టేజీ మీద కూడా వాళ్ళు మాట్లాడే మాటలు, ఆడవాళ్ళు కనిపిస్తే ఏమో చేయాలనడం, మరి అప్పుడు మీ నోర్లు ఎందుకు మోసుకుపోయాయి, అది కూడా ప్రశ్నే కదా. అంటే ఖచ్చితంగా మీరు డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, కావాలని సినిమా మీద దాడి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. దానికి మీరు శుద్ధపూసలం, సతీ సావిత్రులం, లేదంటే మీ మహిళా లోకాన్ని ఉద్ధరిస్తామనేటువంటి ట్యాగులు పెట్టుకుని ప్రశ్నలు ఇస్తే అర్థం కాని వాళ్ళంత అమాయకులు ఎవరు లేరు అనేది తెలుసుకోవాలి. ఇకపోతే పెద్ద చిత్రం తాలూకు కలెక్షన్లు మొత్తం మీద అయితే సినిమా సేఫ్ జోన్లో ఉందని కూడా మనమైతే చెప్పొచ్చు. అంటే ఇన్ని రికార్డులు, అన్ని రికార్డులు అని అంటే మనం చెప్తూ ఉంటాం కదా. 100 రూపాయలు కలెక్షన్ అయితే సినిమాకు ప్రొడ్యూసర్కి 20 రూపాయలు, 30 రూపాయలు కూడా రావు. మిగతా అంతా కూడా రకరకాల రూపాల్లో కట్టింగ్స్, ట్యాక్స్లు, కమిషన్లు ఇవేమో ఉంటాయి. అంటే 100 రూపాయల టికెట్ కొన్నామంటే ప్రొడ్యూసర్కి వెళ్ళేది 20 రూపాయలు, 25 రూపాయలు మాత్రమే. ఆ విధంగా చూసుకుంటూ వెళ్తే కొన్నవాడికి, ప్రొడ్యూసర్కి సేవ్ చేయాలి అంటే మరి ఇది ఒక 200 కోట్ల సినిమా ఉంటే 800 కోట్లు వసూలు చేస్తే వాళ్ళకు 200 కోట్ల రూపాయలలో 100 అన్న వస్తుండొచ్చు అనేది అర్థం కదా. సరే, అదెంతైనా సరే మొత్తం మీద అయితే తెలుగులోను, ఓవర్సీస్లోను మంచి కలెక్షన్లతో బాగానే ఉంది. కానీ కొన్ని ఇతర భాషల్లో, ఇతర ఏరియాల్లో కొంచెం కాంపిటీషన్ ఫిల్మ్స్ వల్ల కలెక్షన్స్ వీక్గా ఉన్నాయి 2వ వారంలో అని ఒక వార్త అయితే చూస్తున్నాం. అయితే ఈ 16 రోజులు కలిపి నైజాంలో 53 కోట్ల రూపాయలు, 53 కోట్ల 20 లక్షల రూపాయలు, సీడెడ్ 21 కోటి 40 లక్షలు, ఉత్తరాంధ్రలో 20 కోట్ల 80 లక్షలు, ఈస్ట్ 11 కోట్ల 55 లక్షలు, వెస్ట్ 8 కోట్ల 28 లక్షలు, గుంటూరు 10 కోట్ల 54 లక్షలు, కృష్ణా 9 కోట్ల 30 లక్షలు, నెల్లూరు 5 కోట్ల 32 లక్షలు, ఏపీ అండ్ తెలంగాణ టోటల్ కలిపితే 1,40,000 కోట్ల రూపాయల కలెక్షన్ చూపిస్తుంది. కర్ణాటక, తమిళ్, హిందీ, కేరళ అవుట్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది 30 కోట్లు, ఓవర్సీస్ 20 కోట్లు, వరల్డ్ వైడ్లో చూస్తే 200 కోట్ల రూపాయల కలెక్షన్ అయితే వచ్చినట్టుగా మనం చెప్పొచ్చు. అంటే పెద్ద సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 223 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం 225 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. సో 16 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా వరల్డ్ వైజ్గా 190 కోట్ల షేర్ను రాబట్టింది. గ్రాస్ పరంగా చూస్తే 341 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో 33 కోట్లు మాత్రం డిఫరెన్స్ ఉంది. సో మొత్తం మీద పెద్దగా ఏం తేడా లేదు, సేఫ్ సైడ్లో ఉన్నారని చెప్తూ ఒక ఆర్టికల్ అయితే ఆన్లైన్లో రిలీజ్ అయింది. ఏదైనా సరే సినిమానే, లాభ నష్టాలు ప్రొడ్యూసర్లు చూసుకుంటారు, కలెక్షన్ల గోల కూడా మనకు అక్కర్లేదనేది నా ఉద్దేశం.